రెండవది బాగా డబ్బులు సంపాదించి జీవితంలో చాలా వందల కోట్లు సంపాదించి రోడ్డు మీదకి రావడం కూడా శుక్రుడు కారణం. దానికి కూడా శుక్రదోషం కారణం. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటాం మనం జనరల్గా, కిడ్నీ క్యాన్సర్ అంటాం. కిడ్నీ క్యాన్సర్ కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ ప్రధానమైనటువంటి కారణం శుక్రుడు, శుక్రదోషం. శుక్రుడు కేతువు కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి కాజ్ ఆఫ్ డెత్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల ఉంటుంది. మనం ఎవరి జాతకంలోనైతే కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంటామో వాళ్ళ జాతకాన్ని తీస్తే శుక్రుడు ఖచ్చితంగా 12లో కానీ 6లో కానీ 7లో కానీ లేదా కేతుతో కలిసి కానీ రాహుతో కలిసి కానీ ఉంటాడు శుక్రుడు. అదే ఆడవాళ్లకు శుక్రదోషం ఉంటే, అంటే ఉదాహరణ ఆడవాళ్ల జాతకంలో శుక్రుడు నీచంలో ఉంటే భర్త సంపాదించడు అని శాస్త్రం చెప్తుంది. సో భర్త సంపాదించడు అంటే అర్థమైంది అంటే మనం చూస్తుంటాం కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు ముందుండి కుటుంబాన్ని నడిపిస్తుంటారు. సో వాళ్ళ జాతకాన్ని విశ్లేషించినప్పుడు వాళ్ళ అన్ని జాతకాలలో శుక్రుడు నీచంలో ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఉదాహరణ ఒక అమ్మాయి జాతకంలో శుక్రుడు 6వ ఇంట్లో కానీ 7వ ఇంట్లో కానీ 12వ ఇంట్లో కానీ అలాగే కేతుతో కలిసి ఉన్న రాహుతో కలిసి ఉన్న శనితో కలిసి ఉంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లే సంపాదిస్తారు, మగవాళ్ళు సంపాదించరు. అంటే భర్త సంపాదించడు. భార్య సంపాదన మీద గెటాన్ అవుతారు. దీన్ని శుక్రదోషం అంటాం. అలాగే కొన్ని సందర్భాలలో పుట్టినటువంటి సంతానంకు మగపిల్లలు పుడితే ఇంట్లో ఆ మగపిల్లల జాతకంలో శుక్రుడు కేతువు కలిసి ఉంటే టెస్టికల్స్కు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో శుక్రుడు కుజుడు కేతువు కలిసి ఉంటే వాళ్లకు టెస్టికల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. టెస్టికల్ క్యాన్సర్ అని కూడా ఉంటుంది. లైఫ్ థ్రెట్ ఉండదు, బట్ టెస్టికల్ క్యాన్సర్ అనేది కూడా ఈ మధ్యకాలంలో చాలా మందిలో వింటా ఉన్నా, నేను చాలా మంది చూస్తూ ఉన్నా. అలాగే శుక్రుడు కేతు ప్రోస్టేట్ క్యాన్సర్ను చూస్తూ ఉన్నా, అలాగే కిడ్నీ క్యాన్సర్ను చూస్తూ ఉన్నా, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ను చూస్తూ ఉన్నా. అలాగే మనకు సడన్గా డబ్బు నష్టపోయే విధానాన్ని చూస్తూ ఉన్నా. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి కొన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించి సడన్గా లైఫ్లో 100వ ఫ్లోర్ నుండి కింద పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళకు శుక్రదోషం ఉంటుంది. సో ఇలా శుక్రదోషం ఉండేవాళ్ళు కొన్ని నియమాలు పాటించి కొన్ని రకాల పూజలు చేసుకోవడం వల్ల శుక్రదోషం నుండి నివారణ ఏర్పడుతుంది. అలాగే అలాంటి వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ కానీ టీ షర్ట్ కానీ బట్టలు కానీ వేసుకోవడం వల్ల శుక్రదోషం నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి శుక్రవారం. ఓకే. సో కారాగార దోషం అంటే కూడా శుక్రదోషం సేమే. శుక్రదోషం కారాగార దోషం అంటే రెండు సేమే. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే ఇంతకుముందు మనం మగవాళ్ళ గురించే మాట్లాడుకునే వాళ్ళము, బట్ ఈ మధ్యన ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతుంటారు కాబట్టి కొంతమంది వాళ్ళ జాతకాన్ని కూడా విశ్లేషించి వీళ్ళు కూడా జైలుకు పోయే అవకాశం ఉంది, మనం చెప్పుకునే అవకాశం అనిపిస్తాం. ఓకే. అలాగే వంశదోషం అంటే ఎందుకు గురుగారు? ఇప్పుడు ఇవన్నీ కలిపి శుక్రదోషము, పితృదోషము, నాగదోషము వీటన్నిటిని అనలైజ్ చేసి దీంట్లో ఏ దోషం ఉంది అనే దాన్ని అనలైజ్ చేయడమే వంశదోషం. ఆ వంశంలో ఆ దోషం ఉంటేనే ఇవన్నీ కూడా మనకు ఏర్పడే అవకాశం. ఓకే. గురుగారు, ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది ప్రతి ఒక్కరికి సమస్య వస్తుంది. మనం 12 గంటలకు బాధపడితే 2 గంటలకి 3 గంటలకు రిలీఫ్ అయిపోతాం. అరే అనవసరంగా బాధపడ్డాం కదా అనిపిస్తుంది. సేమ్ అది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా కొత్త ప్రాబ్లం పుడుతుంటుంది. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలామంది కురింగిపోతారు, వేరే వాళ్ళకి చెప్పారు. రీసెంట్గా కూడా మనం చూసినాం, ఒక హృదయ విషాదకర ఘటన జరిగింది. ఒక లేడీ 2 పిల్లల్ని తీసుకెళ్లి ట్రైన్ ముందు నించొని సూసైడ్ చేసుకుంది. అసలు చాలా దారుణమైన ఘటన అది. అంటే ఎందుకంత స్ట్రెస్లో పోతున్నారు? సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అసలు సమస్య వచ్చినప్పుడు మనుషులు చేయాల్సిన పని ఏంది? సో ఇక్కడ దీనికి అంతటికి ప్రధానమైనటువంటి కారణము యాంగ్జైటీ డిజార్డర్. అంటే హైపర్ టెన్షన్. అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం. ఓకే. అంటే గురువు నీచంలో ఉన్న, కుజుడు నీచంలో ఉన్న ఓవర్ థింకర్, చంద్రుడు నీచంలో ఉన్న ఓవర్ థింకర్. సో ఇది ఎంత పెద్ద అడ్మినిస్ట్రేటర్కైనా, ఎంత పెద్ద కమాండ్ చేయగలిగిన వాడికైనా మానసికంగా వీక్ ఉండడం ఈ యొక్క లక్షణం. ఓకే. సో కలియుగంలో మనకు స్ట్రెస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం కాంపిటీషన్ యుగంలో ఉన్నాం. సమాజంలో కాంపిటీషన్. మనము సమాజంలో డబ్బు బాగా సంపాదించాలి, ఇతరుల కన్నా మంచి కార్లు కొనుక్కోవాలి, ఇతరుల కంటే బాగుగా బ్రతకాలి, మన సంతానం బాగా చదువుకోవాలి, మన సంతానం మంచి ఉద్యోగాలు చేయాలి, అమెరికాకు పంపించాలి, సో మంచి బట్టలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇతరులతో పోల్చుకోవడం అనేటువంటిది ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో మనం చూస్తూ ఉన్నాం. మరీ ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలో వీటి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అంటే ఖచ్చితంగా మన ఇంటి పక్కడు ఇన్నోవా క్రిస్టా కొంటే మనం BMW కొనుక్కోవాలి. సో వాడు BMW కొన్నాడు అంటే మనం ఇంకొక 10 లక్షలు ఎక్కువ కారు కొనుక్కోవాలి. వాడు డబల్ ఫ్లోర్ వేస్తే మనం ట్రిపుల్ ఫ్లోర్ వేయాలి, లేకపోతే విల్లా కట్టాలి. సో ఇలా కాంపిటీషన్ మీద బ్రతుకుతున్నటువంటి సందర్భంలో స్ట్రెస్ అనేటువంటిది చాలా అధికంగా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ స్ట్రెస్ను ఎదుర్కొనే సందర్భంలో మనిషికి మనిషి తోడు లేనటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. ప్రస్తుతం ఎందుకు కారణం అంటే
మనకు ఇంతకు ముందు మానసికంగా సాంత్వన చేకూర్చడానికి అన్ననో తమ్ముడో అక్కనో చెల్లో తల్లో తండ్రో మాట్లాడేటువంటి పరిస్థితి. ఇవాళ హాల్లో నలుగురు కూర్చుంటే నలుగురు చేతుల్లోనో సెల్ ఫోన్ ఉంటుంది, కానీ ఎవరు కూడా బాగున్నావా అని అడగడానికి అవకాశం లేదు. ఎవ్రీథింగ్ ఎట్లయిపోయింది అంటే, ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాడు ఇంట్లో వస్తాడు, అత్త బాగున్నావా అంటాడు, చక్కగా పోతాడు, సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, లేకపోతే ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటాడు. మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇవాళ మనకు ఎక్కడ కూడా మన కుటుంబాలలో లేనటువంటి పరిస్థితి. అయితే టీవీ, లేకుంటే ల్యాప్టాప్, లేకుంటే సెల్ ఫోన్. సో అప్పుడు మనకు సాంత్వన చేకూర్చడం అంటే, ఉదాహరణ ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చి కూర్చుంటే నేను అతనికి ధైర్యం చెప్తా, లేదు నాయన నువ్వు 4 నెలల తర్వాత బాగుపడతావు, నువ్వు అది నువ్వు ఇది అని నేను ఏదో చెప్పి అతను కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి ధైర్యంగా అతను బ్రతకడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేసి చాలా మందిని బయటికి పంపిస్తా. ఇప్పుడు ఉదాహరణ, చాలా మంది ఏమనుకుంటారంటే, కాంట్రవర్సీ పర్సన్గా వేణుస్వామి తెలుసు, కానీ వేణుస్వామి ప్రతిరోజు సుమారు 10 మందికి కౌన్సిలింగ్ ఇస్తాడు. 10 మందికి కౌన్సిలింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్న సందర్భంలో నీకు అర్ధగంట గ్యాప్ ఇచ్చి నేను అక్కడ కూర్చోబెట్టి ఒక 2 కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిన. వాళ్ళు చాలా పెద్ద సమస్యలలో నా ఇంటర్వ్యూ మధ్యలో వస్తే కూడా నేను నీ ఇంటర్వ్యూ ఆపి నిన్ను అడుక్కొని 10 నిమిషాలు నాయన వెయిట్ చేయని అక్కడ కూర్చొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిన. అది మనిషి స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ, ఒక గుడిసెలో ఉండే వ్యక్తికి సమస్య వస్తే ఆ వ్యక్తి మాత్రమే సఫర్ అవుతాడు, కానీ ఒక 100 మంది పని చేసేటువంటి యజమాని సఫర్ అయితే 100 మంది కూడా సఫర్ అయినట్టే. సో సఫర్ అవుతారు. అట్లనే ఆ వ్యక్తి స్థాయిని బట్టి అతనికి ఉండే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మనం సీఎం సీట్లో కూర్చున్న సీఎంను చూసి సంతోషపడతాం మనం, కానీ సీఎంకు ఉండే కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు, నీకు నాకు కూడా లేవు. సో సీఎంకు ఉండే కష్టాలు ఎవ్వరికీ ఉండవు. ఎందుకంటే ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ బాధ్యత వహించాలి, ఎట్ ది సేమ్ టైం ఆయన తన సీట్ను కాపాడుకోవాలి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేనే రావాలి అని మళ్ళీ ఆడ ఫైట్ చేయాలి. అంటే ఇంత పంచాయతీ ఉంటుంది ఆయనకు, సీఎంకు, అట్లనే మినిస్టర్కు, అట్లనే ఎమ్మెల్యేకు. మనకు తెలిసిన ఎమ్మెల్యే అబ్బా ఎంత బాగున్నాడు, కారులో తిరుగుతున్నాడు అంటావు, కానీ పొద్దున్న లేస్తే సాగుకోవాలి, పుట్టుకోవాలి, పైసలు ఇవ్వాలి, పంచాయతీ ఉంటుంది. సో వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ వేరు. అట్లనే బ్యూరోక్రాట్లు, పోలీసోళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. ఒక ఐపీఎస్ ఉన్నాడు, ఆయనకు 190 ప్రెషర్లు ఉంటాయి. మంచి చేస్తే ఒక బాధ. సినిమాలో చూపించినట్టు సాయి కుమార్ కనుక లాఠీ పట్టుకొని నేను రుబాబ్ చేస్తా అని చెప్పి బయటకు వచ్చి రుబాబ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయదు సమాజం. ఎందుకంటే ఆయనకు పొద్దున్న లేస్తే 100 రికమెండేషన్లు ఉంటాయి. సో వాళ్లకు స్ట్రెస్ ఉంటుంది. ఆడవాళ్ళ విషయానికి వస్తే ఇట్లా కుటుంబాన్ని పోషించాలి అంటే, పిల్లల బాధ్యత తీసుకోవాలి, మళ్ళీ భర్త బాధ్యత తీసుకోవాలి, మళ్ళీ ఉద్యోగం చేయాలి అంటే, ఇన్ని రకాల స్ట్రెస్ను భరించేటువంటి శక్తి ఆడవారికి లేదు మానసికంగా. ఎందుకంటే వాళ్ళు శారీరకంగా దృఢంగా ఉండరు, మానసికంగా కూడా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, మగవాడు ఉద్యోగం ఒకటే చేస్తాడు, కానీ ఆడవాళ్ళు ఉద్యోగంతో పాటు కుటుంబాన్ని పోషించాలి, ప్లస్ కుటుంబ బాధ్యతతో పాటు సమాజంలో ఉద్యోగం చేయాలి. సో ఇన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్ట్రెస్ను లేకుండా చేయాల్సిన బాధ్యత, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత, వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత బేసిక్గా పెళ్ళైన అమ్మాయి అయితే భర్త తీసుకోవాలి. కానీ భర్త ఆల్రెడీ ఇంకా స్ట్రెస్లో ఉంటాడు. సమాజంలో వీడి మీద ఉన్న బాధ్యత, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వీడి మీద ఉంటుంది. సో వీడు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటాడు. సో ఆల్రెడీ పెళ్లి చేసుకొని బయటకు వచ్చింది కాబట్టి ఎవరు బతుకుతారు? భార్య, భర్త, పిల్లలు. సో పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? యజమానిది. అంటే ఇంటి యజమానిది అంటే భర్తది. అంటే ఇటు తండ్రిగా పిల్లల్ని కాపాడాలి, భర్తగా భార్యను కాపాడాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే భర్త మీద ఉంది. వాళ్ళు సక్సెస్గా లేనప్పుడు, వాళ్ళ స్ట్రెస్ను హ్యాండిల్ చేయలేనప్పుడు వచ్చే సమస్యలు ఇవన్నీ. సో అందుకని ఏం చేస్తున్నామంటే, ఒక భర్త భార్యను చూసుకోవాలి, తమ్ముని చూసుకోవాలి, చెల్లెని చూసుకోవాలి, బిడ్డలను చూసుకోవాలి, కొడుకులను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇవన్నీ చేయాలి అంటే ఆ కొడుకుకు స్ట్రెస్ను హ్యాండిల్ చేయగలిగిన శక్తి ఉండాలి. స్ట్రెస్ను హ్యాండిల్ చేయగలిగిన శక్తి ఉండాలి అంటే దైవికంగా నీకు శక్తి తోడు ఉండాలి. ఉదాహరణ, ఒక వెంకటేశ్వర స్వామో, ఒక కాళికామాతనో, ఒక ఆంజనేయ స్వామో, దుర్గామాతనో, ఒక గణపతో ఎవరినో ఒకళ్ళను నమ్ముకొని, ఒక వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడుతాడు అని. ఇప్పుడు ఉదాహరణ, నేనున్నా, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను మనుషులను నమ్ముకోను. నేను ఏమంటా అంటే, నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడుకుంటాడు, నన్ను పుట్టించింది ఆయన్నే, ఈ కలియుగ దేవుడు, నన్ను ఆయన్నే కాపాడుకుంటాడు అని. నేను బాధపడ్డా ఎదురుగా ఫోటోకి ఎదురుగా కూర్చొని ఆయనతోనే మాట్లాడుకుంటా, నేను సంతోషపడ్డా ఆయనకే చెప్పుకుంటా. సో నాకంటూ కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సో ఇలా ఎంతమంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు? సో ఇలా మార్గాన్ని ఎంచుకోనప్పుడు, మేము ఒంటరి వాళ్ళము అని ఫీల్ అయినప్పుడు వాళ్ళు డిప్రెషన్లోనికి లోనయ్యే అవకాశం ఉంది, వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. రెండవది ఏంటంటే, ఎప్పుడైనా కానీ సమస్య అనేది తాత్కాలికమైనది. అంటే ఇవాళ రాత్రి రేపు పగలు ఎట్లొస్తుందో, ఇవాళ సమస్య గంట గంటకు తీవ్రత తగ్గుతుంటుంది. నువ్వే అన్నావు, ఏమన్నావు అంటే,
5 గంటలకు ఉన్న టెన్షన్ 7 గంటలకు ఉండదు. రైట్. ఎందుకంటే ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఒక వ్యక్తి జైలుకు పోయినప్పుడు, ఇప్పుడు ఉదాహరణ, ఒక వ్యక్తి మన ఇంట్లోనే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు డెడ్ బాడీ మన ఇంటి ముందు ఉన్నప్పుడు ఉండే తీవ్రత దహనం చేసి ఇంటికి వచ్చిన 10 నిమిషాలకు 90% తగ్గిపోతుంది. తర్వాత ఎవరు వాళ్ళు కాఫీలు తాగుతారా, టీలు తాగుతారా అనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అంటే డెడ్ బాడీ వెళ్ళిపోయిన తర్వాత ఉండే తీవ్రత ఉండదు. అట్లనే మన జీవితాల్లో వచ్చే సమస్యలు కూడా క్షణికమైనవి, తాత్కాలికమైనవి. సో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యము ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఫెయిల్యూర్ అవుతున్నారు, ఎవరు సఫర్ అవుతున్నారు అంటే, ఎవరైతే పక్కవాడు మన గురించి ఏమనుకుంటాడో అని ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రమే జీవితంలో సఫర్ అవుతారు. ఓకే. సో తెగిడ్చినోనికి తెడ్డేలింగం అని ఒక సామెత. ఎవడైతే తెగిడుస్తాడో, ఎవడైతే అన్నిటి ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాడో వానికి సమస్యలే లేవు కలియుగంలో. ఓకే. కలియుగంలో సమస్యలే లేవు. ఇప్పుడు 100 రూపాయలు 2-వీలర్ బండి కొనుక్కొని ఇన్స్టాల్మెంట్ గట్టక గజ వనికేటోని చూస్తాం కానీ 3,000 కోట్లు బ్యాంకును ముంచినోడు వంకంగా చూసినవా? వాడు తడిబట్టేసుకొని ఏసీలో వండుకుంటాడు. అవును. సో వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకు వచ్చింది, వీడికి ఎందుకు లేదు అంటే వీడి కారణం అదే. వీడు కూడా అంత ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వీడేం కావాలని గవర్నమెంట్ మోసం చేయడు. అంటే నేను మాట్లాడేది ఏంటంటే వాడిలో ఉండే కాన్ఫిడెన్స్ వీడు తెచ్చుకోవాలి. నేను అందుకని ఏమంటున్నా అంటే, పక్కింటోడు ఏమనుకుంటాడు, ఎదురుంగింటోడు ఏమనుకుంటాడు, నా బిడ్డ లవ్ చేసి ఏమో అయ్యింది, నా కొడుకు లవ్ చేసి ఏమో అయ్యింది, లేకపోతే నా ఇంట్లో ఏదో అయ్యింది, పరువు ఏం పరువు ఏమనుకుంది? పరువు కలియుగంలో పరువు అనేది లేదు, ఎవ్వడికి లేదు. కలియుగంలో శుద్ధ పూస ఎవ్వడు లేడు. ప్రతి ఒక్కడు స్కామ్ చేసేటోడే, ప్రతి ఒక్కడు ఎక్కడనో ఒక దగ్గర గవర్నమెంట్ను మనుషులను మోసం చేసేటోడే. అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు సమాజం గురించి పట్టించుకుంటావు? ఇంకొకటి, ప్రతి కొంపలో ఏదో సమస్య ఉంది. నీ ఇంట్లో బిడ్డ సమస్య, అవతల ఇంట్లో కొడుకు సమస్య, ఇంకో అవతల ఇంట్లో డ్రగ్స్ సమస్య, ఇంకో అవతల ఇంట్లో పెంట సమస్య, రకరకాల సమస్య. మొత్తం మీద సమస్య లేని ఇల్లు భారతదేశంలో కలియుగంలో లేదు. లేనప్పుడు నువ్వు ఏం ఫీల్ కావాలి? అరే నా ఇంట్లో గిది ఉందిరా బై, వాని ఇంట్లోకి అది ఉంటుంది అంతే. రెండోది, వాడు మంచోడైతే కదా నువ్వు ఫీల్ కావాలి. ఇప్పుడు నీ పక్కనోడు ఫీల్ అయితే నువ్వు ఫీల్ కావాలి. ఓకే. అంటే ఒక సామెత ఉంది, మొగడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అని. అంటే మొగడు కొట్టినందుకు ఏడుపు కాదు తోడికోడు. అంటే నువ్వు ఎవడో సమాజంలో నిన్ను ఏదో అంటారు, వాడు మంచోడైతే కదా, వానికి సమస్యలు ఉన్నాయి, వాడు మంచోడైతే ఫీల్ అవ్వాలి. సో ఇది ఎక్కడొస్తుంది స్ట్రెస్ అంటే సోషల్ మీడియా నుండి వస్తుంది. ఈ మధ్యన ఏమైపోయింది, సోషల్ మీడియాకు బాగా భయపడుతున్నారు. సోషల్ మీడియా నడిపించుకోవడం, యూట్యూబ్ ఛానల్ నడిపించుకోవడం అంటేనే కంటెంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఇంతకు ముందు న్యూస్ అనేది వేయడము, ఇప్పుడు న్యూస్ అనేది క్రియేట్ చేయడం. రైట్. సో న్యూస్ లేదు కాబట్టి క్రియేట్ చేయడం. సో ఏం చేస్తారు, 10 న్యూస్లలో పెట్రోల్ పోసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ న్యూస్ బరస్ట్ అయితే ఆ న్యూస్ తీసుకొని సబ్జెక్ట్ మనం రన్ చేస్తాం 2-3 రోజులు, మళ్ళీ కొత్తది వచ్చే వరకు. సో అందులో రేపు పొద్దున వేణుస్వామి అతీతుడు కాదు, నరేష్ అతీతుడు కాదు, ఎల్లయ్య అతీతుడు కాదు, పుల్లయ్య అతీతుడు కాదు. అంటే సబ్జెక్టు క్రియేషన్ అనేటువంటిది క్రియేట్ చేయాలి కాబట్టి ఎక్కడెక్కడనో ఎవరినో పట్టుకొని రావాలి. కాబట్టి మనం అందరము సమాజంలో ఉండే ప్రతి మనిషి ఏదో ఒక రోజు ప్రెస్కో మీడియాకో ఫుడ్ కాకపోక మానము. సో అది ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలా వాళ్ళకే ఫుడ్ కానప్పుడు పక్కింటోనికి ఎప్పుడో ఫుడ్ అవుతావు కదా నువ్వు. అంటే పక్కింటోని సబ్జెక్టులు నువ్వు ఎప్పుడో ఉంటావు, ఎదురింటోనికో పక్కింటోడో నీ గురించి డిస్కస్ చేసుకుంటాడు, నీ బిడ్డ గురించి డిస్కస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణ, వాడు ఎవడో జైలుకు పోయేస్తాడు, జైలుకు పోయి రాగానే కుంపలు మునుగుతాయా, తెల్లారు వాని పని వాడు చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడు జైలుకు పోయేస్తే బాధ అంటే, నువ్వు రేప్ చేసి జైలుకు పోతే నీ మీద కష్టం. రైట్. అంతకు మించి నువ్వు ఎట్లా జైలుకు పోయినా నీ ఎవడు పట్టించుకో, నువ్వు ఏ కేసులో పోయినా ఏం కాదు. ఇంకోటి ప్రివిలేజ్, ఇప్పుడు 3,000 కోట్లు స్కామ్ చేసి పోయినావు అనుకో, నిన్ను రాజు లెక్క కొలుస్తారు సమాజం. అంటే ఏమనుకుంటారు తెలుసా, 3,000 కోట్లు స్కామ్ చేసిందంటే వీని దగ్గర ఇప్పటికి 2,000 కోట్లు ఉంటాయి అనుకుంటారు. అంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా సమాజం. సో ఇట్లా ప్రతి దాంట్లో పాజిటివ్ని ఎత్తుక్కోవాలి. అనేది ఏంటంటే పాజిటివ్ని ఎత్తుక్కోవాలి. నువ్వు సమాజానికి తెలుస్తున్నావు అంటే, ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు కుంభమేళాల పూసలమ్మ ఆమెను తీసుకొచ్చి మన ఇట్టు చేసిర్రు. ఆమె సమాజానికి జీవితంలో తెలుస్తుండేనా? తెలియదు. ఇవాళ నిన్న ఒక IPS ఆఫీసర్ను తీసుకొచ్చి మన వైరల్ అయింది, సమ్మక్క సారక్క. ఆమె నిజంగా చెప్పాలంటే ఆమె IPSగా సమాజానికి పరిచయమైన దానికంటే కూడా ఒక డ్యాన్స్ చేయడం వల్ల పరిచయమైనటువంటి విధానం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎవరికి ఎట్లా పేరు వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మీరందరూ నిన్న ట్రైన్కి ఎదురుగా పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఫ్యామిలీ గురించి మాట్లాడితే నేనెవరిని ఆలోచిస్తున్నా అంటే, ఆ విషయంలో మాట్లాడుతున్న DSPని గురించి ఆలోచిస్తున్నా. ఇన్ని రోజులు రైల్వే DSPకి పనే ఉండదు. నీకు అర్థమైందా? అసలు రైల్వే DSPని పట్టించుకుంటూనే ఉండరు. ఓకే. కానీ ఈ DSP వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తుండు ఛానళ్లకు. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఈయన జాతకం ఏంది అని ఆలోచిస్తున్నా. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.